నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మన రాష్ట్రం గురించి అంటే తెలంగాణ గురించి కొన్ని కీలక విషయాలు మనం డిస్కస్ చేయాలి. అంటే మన వీక్నెసెస్, మన స్ట్రెంగ్స్ ఎప్పటివరకు ఎవాల్యుయేట్ చేసుకొని మనం ప్రాక్టికల్గా మనకు మనం ఒక పొజిషనింగ్ అంటే ఒక పొజిషన్లో పెట్టుకోము, అప్పటి వరకు ఓవరాల్ తెలంగాణ డెవలప్ కాదు. ఎవరు మాట్లాడుతున్నా హైదరాబాద్ డెవలప్మెంట్ని తెలంగాణతో ముడిపెట్టి హైదరాబాద్ డెవలప్మెంట్స్ని తెలంగాణ నెత్తినేసి కంటిన్యూస్గా ఇలా 9-10 ఏళ్ళుగా మనతో ఆటాడుకుంటూ మభ్యపెడుతూ హైదరాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్గా అంటే అజ్యూమ్ చేసుకునేటట్టు ఫోర్స్ చేస్తూ ఈ 9-10 ఏళ్ళుగా మనం ప్రాక్టికలీ సఫర్ అవుతున్నాం. నేను చాలా వర్డ్స్ చూస్ చేసుకొని చెప్తా, ఎక్సెప్ట్ కొన్ని బూతులు తప్ప. ఆ బూతులు కూడా విత్ ఫోర్స్, విత్ వాల్యూ ఉంటుంది దానికి కూడా. ఈ అజ్యూమ్ చేసుకునేటట్టు ఫోర్స్ చేశారు. ఒక రిచ్ స్టేట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఒక రిచ్ స్టేట్ దేనంటారు? ధనిక రాష్ట్రం. తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో చాలా డిఫరెన్స్. అందుకోసము భాషా పరిజ్ఞానం చాలా అవసరం. ఈ భాషా పరిజ్ఞాన మెలకువలు తెలిసిన పొలిటీషియన్స్ మనతో ఏండ్ల కొద్దీ ఆడుకుంటూ ఉంటారు. మనము తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడు మనము నిజం తెలుసుకుంటాము, మనలో అంటే స్ట్రాటజిక్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ట్రూ కండిషన్స్, రియల్ కండిషన్స్ మనం తెలుసుకోనంత వరకు మనం గాలిలో తేలియాడుతూ, అంటే నేను ఒక స్టేట్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతాను. మనతో ఈ ఆటాడుకుంటున్న రిపోర్ట్స్ కానీ డేటా కానీ మన జీవితాలను ఎలా చిన్న భిన్నం చేస్తున్నాయో ఇవాళ మీకు ప్రాక్టికలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా అందరూ ఈ ధనిక రాష్ట్రము, ఈ రిచ్ స్టేట్, వెన్ ఎ స్టేట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రిచ్, దీనికి క్రైటీరియా ఏమి? ధనిక రాష్ట్రము లేదా రిచ్ స్టేట్ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. మీ స్టేట్ జార్ఖండ్ లాగా మినరల్ రిచ్ స్టేటా, ఒరిస్సా లాగా మినరల్ రిచ్ స్టేటా? మీరు గమనించండి, జార్ఖండ్ మినరల్ రిచ్ స్టేట్, ఒరిస్సా మినరల్ రిచ్ స్టేట్, రెండు వెనుకబడిన రాష్ట్రాలు. అంటే మినరల్స్ ఉన్న అవి వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నాయి. కరెక్ట్. నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు బేరీ చేసుకోండి. ఎవరు ఇట్లా డిస్కస్ చేయరు, ఎవరు ఇలా డిస్కస్ చేయరు. అయిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ వైజ్
హయ్యెస్ట్ ప్రొడక్షన్తో, అక్కడ ఫార్మర్స్ చాలా రిచ్ కదా, ఫార్మర్స్ చాలా రిచ్. కానీ అక్కడ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ పంజాబ్ వైపు ఎందుకు వెళతలేవు? ఇట్ ఈస్ అగ్రేరియన్ ఎకానమీ, పంజాబ్ ఎకానమీ కదా. కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు. మీరు చూడండి, లుధియానా అనే ఒక డాట్ తప్ప పంజాబ్లో ఇండస్ట్రియలైజేషన్ లేదు. కానీ మీరు చూడండి, సిక్కులు మనకు ఎక్కడంటే అక్కడ కనిపిస్తారు. ఇండియా ఫ్యాక్టరీస్, ఎక్విప్మెంట్స్ రెడీ చేయడంలో సిక్కులు, అంటే మెటల్ ఇండస్ట్రీస్, ఈ ఇంజన్స్, విడి భాగాలు, ఇవన్నీ సిక్కుల సొంతం. మెటల్ ఇండస్ట్రీస్, మెటల్ కాంపోనెంట్స్. కానీ మన స్టేట్లో ఈ డెవలప్మెంట్ లేదు. అంటే దో పంజాబ్ is a agriculturally rich and forward looking state, still it is not considered as an investment destination. Okay, next comes Uttar Pradesh. Uttar Pradesh is densely populated state, highest population among the Indian states. It is population wise rich, area wise and land mass wise is rich. Most of the people are dependent on agriculture. Agriculture output in Uttar Pradesh is great. Still, Uttar Pradesh is not considered a rich state because the state and the condition of the people in Uttar Pradesh does not reflect the richness of which the state claims as if it is rich. అందుకోసము పెద్ద స్టేట్ అయిన ఉత్తర్ ప్రదేశ్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో వెనుకబడి, అరాకొరా చదువుకున్న పాపులేషన్ కూడా మైగ్రేట్ అయ్యి వేరే స్టేట్స్కి పోయి పని చేసే అంటే సిచ్యువేషన్ ఉంది. అంటే మనము కౌంట్ చేస్తుంటే ఒక్కొక్క స్టేట్ పెద్దదైనా, జనాభా ఉన్న, అగ్రికల్చర్లో బాగా ఫార్వర్డ్ లుకింగ్ ఉన్న, అవి వెనుకబాటుతనానికి గురవుతున్నాయి. బికాజ్ ఉత్తర్ ప్రదేశ్ పాపులేషన్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ ఇస్ నాట్ ఆన్ పార్ విత్ ద 2024. అంటే ఆ స్టేట్లో 2024లో ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉండాలనో అది లేదు. బీహార్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, ఉత్తరప్రదేశ్ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది. నెక్స్ట్ రాజస్థాన్ కూడా అంతే. రాజస్థాన్లో ఎంటర్ప్రినర్షిప్ ఉంది, కానీ స్టేట్ బేస్డ్ ఎంటర్ప్రినర్షిప్ లేదు, ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే కొద్దిగా డెజర్ట్ ఉంది, మిగతాది మైగ్రేటింగ్ పాపులేషన్. ద మెంటాలిటీ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ టు మైగ్రేట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఎంప్లాయ్మెంట్. అది వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్. వాళ్ళు పుట్టేది రాజస్థాన్లో అయినా వాళ్ళు షిఫ్ట్ అయిపోయేది వాళ్ళకి పెద్ద వింత కాదు. బికాజ్ అది సంచార జాతులు. వాళ్ళు ఆ సంచార జాతి జీన్స్ వాళ్ళ దాంట్లో ఉంది కనుక ఎక్కడంటే అక్కడ పోయి సెటిల్ అయిపోతారు. అంటే రాజస్థాన్ ఇంతమంది మార్వాడీలను కన్న రాష్ట్రము రిచ్ స్టేట్ అంటే కాదు. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ does not have the scientific temper to attract industries which are beyond trading in nature. అంటే ట్రేడింగ్, వస్తువులు అమ్మటం కొనటం, ఎవడో తయారు చేస్తే కొనడం అమ్మటం, లేదా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ అన్ని నకిలీవి తయారు చేసి అమ్మటం. అంటే ఇలా 2 నంబర్ దందా. అంటే బ్రెయిన్ వర్క్ అవుతుంది, కానీ రాంగ్ థింగ్స్ కోసం వర్క్ అవుతుంది. పోగేయటం, బాగా పోగేసి డిమాండ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసి, అంటే ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక న్యాచురల్ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేస్తే
మ్యాన్ పవర్ అక్కడ అవైలబుల్ లేదు. రాజస్థాన్ అవుట్. ఇక కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. హిమాచల్ ప్రదేశ్లో బడ్డీ అనే ఏరియాలో ఒక ఫార్మాస్యూటికల్ హబ్ ఉంది తప్ప ఏం లేదు అక్కడ. ఇప్పుడు మధ్యప్రదేశ్కి వద్దాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండు కలిపేద్దాం. అది ఇండోర్ వరకు అంటే అప్పర్ మధ్యప్రదేశ్ ఈజ్ యాజ్ సమ్ ఇండస్ట్రీస్ అంటే ఎంటర్ప్రినల్ నేచర్ ఉంది. కింద వస్తే అంత ట్రైబల్ ఏరియా, జంగల్, ఫారెస్ట్. సో ఇల్లిటరేట్ పాపులేషన్ ఎక్కువ మధ్యప్రదేశ్. భారతదేశంలో మధ్య భాగంలో ఉన్న అది ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేకపోయింది మధ్యప్రదేశ్. అంటే దాని దుస్థితి. బికాస్ ద మెయిన్ థింగ్ విచ్ అట్రాక్ట్స్ ఇండస్ట్రీస్ ఇస్ క్వాలిటీ అండ్ స్కిల్ ఆఫ్ మ్యాన్ పవర్ కదా. మరి ఆ మ్యాన్ పవర్ క్వాలిటీ లేకపోతే, ఎడ్యుకేషన్ లేకపోతే, ఆ సొఫిస్టికేషన్ లేకపోతే, ఆ టెక్నాలజీ అండర్స్టాండ్ చేసుకునే లేబర్ లేకపోతే హౌ కెన్ ఇట్ స్టేట్ ప్రాస్పర్? మనం అదే మహారాష్ట్రకు వద్దాం. వెస్ట్ బెంగాల్ మనకు తెలుసు దాని పరిస్థితి ఏమో, మనం ఎక్కువ డిస్కస్ చేసుకునే అవసరం లేదు. వెస్ట్ బెంగాల్ హ్యాస్ అన్ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్, but due to its communist part nature, it is not considered feasible industrial destination. So West Bengal నుంచి పడదాం. మహారాష్ట్రకు వద్దాం. మహారాష్ట్రలో ఈ మైగ్రేటెడ్ పాపులేషన్ ముంబైని తీర్చిదిద్దింది. ద నేటివ్ మహారాష్ట్ర పాపులేషన్ ఈజ్ సెమీ ఇల్లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ with a vast land. Lot of people are engaged in agriculture. Agriculture also, they are dependent on rain harvested agriculture. అంటే దానికి ఒక గ్యారంటీ లేదు అగ్రికల్చర్. స్టిల్ ఫార్మర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఫార్వర్డ్ లుకింగ్, ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఇండస్ట్రియలైజేషన్ ఇస్ టోటలీ డిపెండెంట్ ఆన్ గుజరాతీ అండ్ మార్వాడి మైగ్రేటెడ్ పాపులేషన్. అంటే మహారాష్ట్రలో సొంతంగా ఆ స్కిల్స్ లేవు. మైగ్రేటెడ్ పాపులేషన్ ఆ ముంబైని, పూణేని, టెక్ పాపులేషన్ పూణేని డెవలప్ చేసే తప్ప నేటివ్ మహారాష్ట్రన్స్ ఈ ముంబైని, పూణేని డెవలప్ చేయలేరు. వాళ్ళ దగ్గర మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Maharashtrians are basically rooted to their culture. అంటే ఎవరన్నా వచ్చి ఆ పని చేసి పెడితే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు తప్ప వాళ్ళే ఒక స్టెప్ ముందు వేసి ఈ ఎంటర్ప్రినల్ నేచర్ మహారాష్ట్రన్స్ లేదు. ఉంది, అరాకొరా ఉంది. అది నేర్చుకున్న ఎంటర్ప్రినర్షిప్ అంటే గుజరాతీ మార్వాడీలను చూసి నేర్చుకున్నారు తప్ప వాళ్ళ దగ్గర స్పిరిట్ లేదు. మహారాష్ట్ర కూడా ఒక ఇండస్ట్రియల్ డెస్టినేషనే బికాజ్ ఆఫ్ గుజరాతీస్ అండ్ మార్వాడీస్ తప్ప మహారాష్ట్రన్ పాపులేషన్లో ఆ ఎంటర్ప్రినర్షిప్ లేదు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఉన్న అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ సెటప్ చేయడం తప్ప మహారాష్ట్రకు దిక్కు లేదు. అయితే ఇక్కడ కట్ ఆఫ్. ఇప్పుడు మన సౌత్కి వచ్చేస్తే ఇక్కడ 4 లేదా 5 ముఖ్య రాష్ట్రాలు. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ. దీంట్లో నుంచి కేరళని అట్లే కట్ చేసి పారేయచ్చు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీస్ అక్కడ రావు, ఎవడు పెట్టుబడి పెట్టాడు, ఎందుకంటే అది కమ్యూనిస్ట్ పాలిత ప్రాంతం కాబట్టి. సో అవుట్ రైట్ డిలీట్ చేసి పారేస్తాడు కేరళ. ఇప్పుడు మిగిలింది 4: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే తమిళనాడు. ఇప్పుడు ఇక్కడ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ పెడదాము. ఐఫోన్ మనం ఎప్పుడు గమనించాలి, ఒక ఎడ్యుకేటెడ్ పాపులేషన్, అది కూడా ఒక స్ట్రీమ్లో అంటే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్
లో వేల కొద్దీ వెళ్తున్న బీఈ పాపులేషన్కి అంటే ఈ సెమీ కండక్టర్ కానివ్వండి, ఈ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ చిప్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆపర్చునిటీస్ దొరుకుతలేవు. ఎంత విచిత్రం చూడండి. అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు. ఫాక్స్కాన్ మొబైల్ ఫ్యాక్టరీలు పెడతారు. మొబైల్ టెక్ ఈజ్ నాట్ ఏ టాప్ టెక్ నౌ. Manufacturing semiconductors or chips is considered a top level technology industry. సో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడానికి గుజరాత్ పోటీ పడుతుంది. కానీ ఈ టెక్ జైంట్స్కి తెలుసు గుజరాత్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ టు పుట్ ఎ చిప్ ప్లాంట్. ఆ మోదీ ఒత్తిడి వల్ల కొద్దిగా అక్కడిక్కడ అవుతుంది. కానీ ఆ చిప్ ప్లాంట్ పెట్టే డెస్టినేషన్ గుజరాత్ కానేగా. గుజరాత్ ఏముండదు ఆ రాష్ట్రంలో, అంత ట్రేడింగు, రిఫైనరీలు, ఈ సేట్లు తప్ప. ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండదు. అది తెలిసినా మోదీ అక్కడ గుంజుకోబోతున్నాం. అది ఎందుకంటే సౌత్ స్టేట్స్లో ఐకమత్యం లేదు. సౌత్ స్టేట్స్ హైయెస్ట్ బీఈ, బీటెక్, ఎంటెక్ అడ్డమైన టెక్లన్నీ పాపులేషన్ మొత్తం ఎవ్రీ ఇయర్ బయటికి వెళ్తుంటారు. బట్ వీళ్ళకంతా ఎక్సెప్ట్ తమిళనాడు, నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, ఎక్సెప్ట్ తమిళనాడు తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఈ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఇతర హబ్స్ నెలకొల్పితే ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ షూట్స్ అప్. ఇప్పుడు తెలంగాణలో పెడితే ఇక్కడ బీఈ, బీటెక్ పాపులేషన్ చవట దద్దమ్మ. అమెరికా వీసాలు తీసుకొని అక్కడ పోయి కూలీ పనులు చేయడం తప్ప, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఫార్మ్స్లో పనిచేయడం తప్ప దేనికి పనికిరాదు. ఇక్కడ పాపులేషన్ కూడా ఇలాంటి ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి రెడీగా లేదు. అందరికీ కూర్చొని ఏసీలో సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడు అడుగు పెడుతుంది కనుక దానికి అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే అక్కడ ప్రూవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్లస్ అక్కడ పాపులేషన్ లేదు. చంద్రబాబు నాయుడు మెయిన్ వరీ ఏమంటే పాపులేషన్, సెకండ్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్, థర్డ్ technically educated population, fourth people are ready to work in technical fields, technology fields, in factories. Four challenges for Chandrababu Naidu. తెలంగాణలో ప్రాబ్లం ఏమంటే బలుపు ఎక్కువ, సోమరితనం ఎక్కువ, హైప్ ఎక్కువ, షాన్ ఎక్కువ. బలుపు, మెయిన్ బలుపు. మళ్ళీ పొట్ట పొడిస్తే ఏం రాదు వాళ్ళకి. కరెక్ట్ క్వశ్చన్ అడిగితే నోరెళ్ళదిస్తారు ఎవడైనా. కానీ ఇది తెలంగాణ నేటివ్ పాపులేషన్కి బల్బు కాదు. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఏ సన్నాసికైనా ఈ బల్బు ఉంటుంది. ఎందుకంటే కష్టం అనేది చూసి ఉండడు, ఫ్యాక్టరీ అనే గాలి తగిలి ఉండదు. ఇంకా కర్ణాటకలో, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, రాయలసీమ నుంచి మైగ్రేటెడ్ పాపులేషన్స్ ఈ మొబైల్ ఫ్యాక్టరీ అసెంబ్లీలో నేర్పితే నేర్చుకొని పనిచేస్తారు. గార్మెంట్ ఫ్యాక్టరీస్లో నేర్పితే నేర్చుకొని పనిచేస్తారు. కానీ తెలంగాణ పాపులేషన్ బెంగళూరుకి వచ్చి కష్టపడి పనిచేసిన దాఖలాలు లేవు. రాయలసీమ, ఆంధ్ర నుంచి వచ్చి పనిచేస్తారు, జనాలు నేర్చుకొని పనిచేస్తారు. కానీ ఈ తెలంగాణ సన్నాసులు కర్ణాటక పోయి పనిచేయరు. వీళ్ళు తెలంగాణ టిపికల్ మ్యాన్ పవర్ ఎట్లుంటుందంటే ఐదర్ ప్యూర్ లేబర్ పని చేస్తారు. అంటే గుంతలు తోవడము, కేబుల్ వేయడము, అంటే ప్యూర్ లేబర్ పని అన్న చేస్తారు. లేదా టూ హైటెక్ పని చేస్తారు.
అంటే వీళ్ళంతా సాఫ్ట్వేర్ కోసమే పుట్టినట్టు బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి. సాఫ్ట్వేర్ కాదు అంటే వాడు అప్లై కూడా చేయడు. ఆకలితో చస్తాడు కానీ అప్లై చేయడు. ఇలాంటి ముధనష్టపు పాపులేషన్ పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఎవరు వస్తారంటారు? ఇప్పుడు మీరేమంటారు? ఏం రాకుండానే హైదరాబాద్ ఈ స్థాయికి పెరిగిందా? అవును. ఏమీ రాకుండా ఏమీ లేకుండా హైదరాబాద్ ఈ స్థాయికి పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పాను. కొన్ని దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ సాఫ్ట్వేర్ వీక్నెస్ అంటే సాఫ్ట్వేర్లో పనిచేయడానికి జనాలు పడుతున్న తపన చూసి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే తండోపతండాలుగా రెజ్యూమే పట్టుకొని కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబడతారు. అదే ఒక ఫ్యాక్టరీ ఓపెన్ అయితే పిలిచి భోజనం పెట్టినా ఎవడు ఇంటర్వ్యూకి రాడు. మరి ఇక్కడ ఏరోస్పేస్ వచ్చింది కదా, ఏరోస్పేస్లో మన చవటలో ఇంతమంది పనిచేస్తుంది. కప్పులు కడగడము అక్కడ ఆఫీసు ఊడవడం తప్ప తెలంగాణ నేటివ్స్ బీఈ బీటెక్ పాపులేషన్ ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తారు? మీరు నమ్మరు. ఈవెన్ డిఫెన్స్ ఏరియాస్లో టెక్నికల్ మ్యాన్ పవర్ కావాలి, మిలిటరీలో టెక్నికల్ మ్యాన్ పవర్ కావాలంటే ఇక్కడ సన్నాసులు ఎవడు అప్లై చేయడు. ఈ దొంగనా కొడుకులకు ఒక ఆఫీసు దాని ముందర ఒక మానిటర్ కావాలి. అది తక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఆఫీస్ బాయ్కి 20,000 ఇచ్చినా ఈ సాఫ్ట్వేర్ సన్నాసి 15,000కి పనిచేస్తారు. అంటే దాంట్లో ఉన్న హైప్ కావాలి వానికి. కెరియర్ వద్దు, హైప్ కావాలి. హైప్ ఇప్పుడు ఇటువంటి స్టేట్ తెలంగాణలో ఒక టిపికల్ నిజామీ సోమరతనము ప్రతి ఒక్క పర్సన్లో ఉంది. మీరు బార్డర్స్ దాటుతుంటే మీకు యాటిట్యూడ్ చేంజ్ కనిపిస్తుంటుంది. అంత ప్రస్ఫుటంగా ఉంటుంది. స్టేట్ బార్డర్స్ దాటుతుంటే, డిస్ట్రిక్ట్ జిల్లా బార్డర్ దాటుతుంటే కూడా మనకు యాటిట్యూడ్ చేంజ్ కనిపిస్తుంది. ఎందుకుంటుంది అంత చేంజ్? ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ అంటే అర్థం ఏం చెప్పండి? నేను ఇవాళ క్లియర్ పాయింట్స్ అడుగుతున్నా. ఒక స్టేట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ పాయింట్స్ జడ్జి చేయాల్సిందే. తెలంగాణ పాపులేషన్ అంటే ఏం చెప్పండి? చెప్పనా? హైదరాబాదీ పాపులేషన్. అదేంటి? తెలంగాణ స్టేట్ కదా, హైదరాబాద్ ఒక సిటీ కదా. 60% ఆఫ్ హైదరాబాద్స్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ లివ్స్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ వర్క్ ఫోర్స్ లివ్స్ ఇన్ హైదరాబాద్. 60% ఇక్కడనే. తెలంగాణ చచ్చుబడ్డది. చాలా మందికి తెలియని విషయం ఏమంటే తెలంగాణ చచ్చుబడ్డది. ఆ చచ్చుబడ్డ తెలంగాణ ఎందుకు కనిపిస్తలేదు అందరికీ? ఇదే ఇక్కడనే మ్యాజిక్ జరిగింది. లాస్ భరిస్తూ జాబు లేకుండా ఊళ్ళ నుంచి డబ్బులు తెచ్చుకొని సిటీలో ఉండి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలని ఊళ్ళ నుంచి ఇక్కడొచ్చి కూలీ పని చేసుకొని తమ స్థాయిని దిగజార్చుకొని పిల్లల ఎడ్యుకేషన్ పేరు చెప్పి అర్బన్ లైఫ్ లీడ్ చేయడానికి తండోపతండాలుగా తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఊడిపడింది. తెలంగాణకు అంటే హైదరాబాద్కు 2 అడ్వాంటేజెస్ అయినాయి. నేటివ్ పాపులేషన్ హైప్ కోసం, నేటివ్ తెలంగాణ పాపులేషన్ హైప్ కోసం హైదరాబాద్లో వచ్చి పడ్డాయి. 60% ఇక్కడనే ఉన్నారు. పోనీ ఇదే పెద్ద దరిద్రం అనుకుంటే ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ ఆపర్చునిటీస్ లేకుండా వచ్చి హైదరాబాద్లో పడ్డారు. 2 దరిద్రాలు సరిపోలేదని మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇప్పుడు 5.5 lakh ఫ్లాట్స్ ఖాళీ పెట్టుకొని
మేకపోతు గాంభీర్యం ప్రవేశిస్తుంది. నేను రివ్యూ చేస్తుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది కొన్ని ప్రాజెక్ట్స్లో ఫ్లాట్లు అమ్ముడుపోక, ఓన్లీ 20% ఆక్యుపెన్సీ. 5 ఏళ్ళైంది ఆ హైరైజ్ గట్టి, ఇప్పటి వరకు అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోక 20-30% ఉన్నవి కూడా ఉన్నాయి. 40% ఆక్యుపెన్సీ, 60% ఖాళీ ఉంది. అదే బిల్డరు ఇంకో 10 ప్రాజెక్ట్స్ కట్టింది, అవి ఒక 10% ఆక్యుపెన్సీ ఉంది. ఈ నష్టం అంతా ఎవరు భరిస్తున్నారు అనుకుంటున్నారు? బ్యాంకులు ఎందుకు భరిస్తున్నాయి? ఈ హైపుకు పాత గవర్నమెంట్ యొక్క ఉత్సాహాన్ని చూసి బ్యాంకులు తట్టుకోలేక ల్యాండ్ కనిపించి ల్యాండ్లో 50 అంతస్తులు కట్టాలన్నా కట్టేసింది వాడు. కట్టేసి ఇప్పుడు 50 అంతస్తులు అమ్ముకోకుండా బ్యాంకుకి ఇచ్చేస్తే బ్యాంకు 50 అంతస్తులు ఎక్కడి నుంచి అమ్ముకుంటుంది? మార్కెట్ లేదు, భూమి వాల్యూ రాదు, మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంకులు తీసుకొని హరాజు చేద్దామన్నా ఆ డబ్బులు రావు, అంత లోన్ ఇచ్చి పారేసింది. ఈ హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని మభ్య పెట్టడం ఎలా జరిగిందంటే నేను చెప్తా. నేటివ్ పాపులేషన్ ఇక్కడ ఇల్లు అఫోర్డ్ చేయలేవు అని బాగా తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఏం మ్యాజిక్ జరిగిందంటే ఈ నార్త్ ఇండియన్ పాపులేషన్కి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఫ్రీడమ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్ ఇడిచిపెట్టి రావాలి అని చాలా కోరుకుంటారు, ఇండిపెండెంట్గా నేను నా భార్య ఉండాలి అని. అలాంటి ఆపర్చునిటీ హైదరాబాద్ కలిగించింది. ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్ ఉంది, ఇక్కడ ఈ కాల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈజీగా నార్త్ ఇండియన్ పాపులేషన్ వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆ మూర్ఖులకు లైఫ్ స్టైల్ పిచ్చి ఎక్కువ. అంటే వాళ్ళు కూడా తెలంగాణ తాతలు. అంటే నేను భార్య వద్ద మస్తు ఎంజాయ్ చేయాలి. ఈ దీంట్లో అసలు వాళ్ళ ఐక్యూ పనిచేయకుండా పోయింది. జాబు ఉంది, భార్యాభర్తలు సంపాదిస్తారు, అది ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అంటే నార్త్లో మీకు అంటే ఆ రకమైన గ్రోత్ రాదు, సెక్యూరిటీ ఉండదు, మీరు ఇక్కడనే సెటిల్ కాండి అని వాళ్ళని మభ్యపెట్టి ఇక్కడ ఫ్లాట్స్ కొనియడం స్టార్ట్ చేసింది. ఈ ఇండస్ట్రీకి బాగా తెలిసామంటే నేటివ్ తెలంగాణ పాపులేషన్కి కొనే స్తోమత లేదు. ఇక్కడ 2 మ్యాజిక్లు జరిగినాయి. ఆంధ్ర టెక్ పాపులేషన్ డివైడ్ అయిపోయింది. కొంతమంది ఏమో ఈ హైదరాబాద్లో సెటిల్ అవుతారు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అవుతారు. ఆంధ్ర వాళ్లకు కొద్దిగా వెసులుబాటు ఎక్కువ, దెబ్బకు షిఫ్ట్ అయిపోతారు. ఎక్కడైనా డబ్బులు కనిపించినంటే షిఫ్ట్ అయిపోతారు. తెలంగాణలో అట్లా కాదు, అట్లనే ఉంటారు, దాంట్లోనే కుచించుకుపోయి ఉంటారు. అంటే తెలంగాణ వాళ్ళు కొనలేరు అని తీసి పారేసారు ఇండస్ట్రీ వాళ్ళు. టార్గెట్ అయింది ఇప్పుడు ఆంధ్ర అండ్ నార్త్ ఇండియన్ పాపులేషన్. దాంట్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తుండ్రు ఇవాళ రేపు. అది పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బయటి పాపులేషన్ని ట్యాప్ చేయాలి. అదే పని లాస్ట్ 5 ఇయర్స్లో బాగా జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు కొన్న పాపులేషన్ ఇంకా సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ బయట ఎందుకు వస్తలేదంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లోకల్ కల్చర్. వాళ్ళు లోకల్ కల్చర్తో మిక్స్ కాలేక, వాళ్ళ లైఫ్ స్టైల్ కిందికి దిగజార్చుకోలేక, వాళ్ళ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేసుకోలేక, మీడియా ముందు ఏం చెప్పలేక, జాబులు చేసుకుంటూ ఈఎంఐలు మూసుకొని కడుతున్నారు. అర్థమైందా? అంటే ఈ మూసుకొని కట్టే ఈఎంఐలు చూసి చాలామంది ఇక్కడ బిల్డర్లు కూడా మభ్యపడ్డారు. పడి బాగా బూస్ట్ అవుతుంది రియల్ సెక్టర్ అని అప్పుల మీద అప్పులు తీసుకొని 1000 కోట్ల అప్పులు, పెద్ద పెద్ద బిల్డర్లకు 1.5 కోట్ల అప్పులు ఉన్నాయి. మామూలు బిల్డర్కే 30,000 కోట్ల అప్పు ఉంది. అరాకొరా బిల్డర్కి కూడా ఏం లేదన్నా 300 కోట్లు 400 కోట్ల అప్పులు ఉంది. అంటే ఇది అప్పుల షో ఆఫ్. ఇక్కడ రోడ్ ఎలా వేశారు, సైక్లింగ్ ట్రాక్ ఎందుకు వేశారు, ఏ డబ్బులతో వేశారంటే కార్పొరేషన్లు తగలెట్టి
కార్పొరేషన్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని వచ్చి సైక్లింగ్ ట్రాక్ వేసాడు ఈ సన్నాసి కేటీఆర్ గారు. ఎందుకంటే బయట చూపించాలి దుర్గం చెరువు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అవసరమా? అవసరమా? అంటే ఈ ఈ కల్పితమైన లోకంలో ఇరుక్కుపోయి జనాలు ఇప్పుడు మనం చేయి పెట్టి లాగినా మేం రామ్ అంటారు. ఎందుకు రామంటారు? ఐదర్ వాళ్ళ మిస్టేక్స్ బయటపడతాయి, 2 వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతింటాయి, 3 అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటలేరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్లో టన్నుల కొద్దీ రిట్రెంచ్మెంట్ జరిగింది, అంటే తీసేసారు. దీని గాలి సొసైటీకి తగులుతలేదు అండి. సాఫ్ట్వేర్ డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ని కుదేలు చేసిన రియల్ ఎస్టేట్ వాడు గట్టిగట్టిగా అరస్తలేడు. అరిస్తే ఇంకా పడిపోతుంది మార్కెట్ అని వినిపోయి. అంటే ఒక సెక్టర్ ఎంత వీక్గా ఉందంటే నాలంటోడు గట్టిగా వచ్చి ఒక 20,000 అవి వస్తే ఆ సెక్టర్ని మొత్తం కుదేలు చేయొచ్చు. ఇంకోటి ల్యాక్ ఆఫ్ అంటే సివిల్ ఎడ్యుకేషన్. తెలంగాణ ప్రాబ్లం ఏమొచ్చిందంటే కొద్దిగా చదువుకోగానే వాడు నాకు అన్నీ తెలుసు అంటారు. నాకు అన్నీ తెలుసు, తెలిసిపోయి మాకు కదా అంటాడు. అంటే ఇప్పుడు మన జరిగిన గ్రోత్లో నేను చెప్తున్నా ఎక్కడ చేసిన నీవు కొనలేవా బాస్, నీకేం తక్కువరా? నీకు 10 ఎకరాలు ఉంది, ఏం చేస్తావు? ఊళ్ళో 10 ఎకరాలు పెట్టుకోరు, ఇక్కడ ఫ్లాట్ కొను, ఏం చేస్తావు? నీళ్లు లేవు, పాడు లేవు, వడ్లు ఏం వేస్తావు? ఇక్కడ ఫ్లాట్ కొను, జాబ్ ఉంటుంది ఇక్కడనే, ఫ్లాట్ కొంటే ఇల్లు ఉంటుంది, నువ్వు ఏ పనైనా చేసుకొని రేపు బతకొచ్చు. ఒక ప్లాట్ కొను, పైన కిరాయికి కింద నీవు ఉండు, నువ్వు పైన ఉండు కింద కిరాయికి 15-20 వేలు కిరాయి వస్తుంది, జీవితం సెట్ అవుతుంది. ఊళ్ళలో ఏం చేస్తావు? అంటే ఇలాంటి మోటివేషన్కి తెలంగాణ వాళ్ళు ఈజీగా ఫ్లాట్ అయిపోతారు. నువ్వు సన్నాసి అని అనుకో, కోపం వస్తుంది తెలంగాణకి. వాడు సన్నాసి అని తెలుస్తున్నా ఏం నీ అందరు సన్నాసి అనుకుంటారు, కానీ నీలోని టాలెంట్ తెలియదురా. ఆంధ్ర కొడుకులు మనం చాలా తెలియగల అనుకుంటాం, కానీ తెలంగాణ బిడ్డవరా నువ్వు చేయగలిగింది ఏంది? 100 గజాలు 50 లక్షలు అంటే ఇట్లా వడేసి తీసుకుంటావు. తీసుకోవా? నీ 20 ఎకరాలు ఏం చేసుకొని ఇక్కడ ఊర్లో తీసి పారై, ఇక్కడ 50 లక్షలు పెట్టి 100 గజాలు కొను, 3 అంతస్తులు కట్టు, ఒక్కొక్క అంతస్తుకు 25,000 కిరాయి. నీ 20 ఎకరాలలో నెలకు వస్తావా అనగానే ఇప్పుడు అబ్బో నాకు ఇంత ఆస్తి ఉండి ఇంత టాలెంట్ ఉండి నేను ఊళ్ళల్లో ఎందుకు కావాలి? మీరు చూస్తున్న హైదరాబాద్ సిటీ చాలా దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన బునియాదుపై నిలబడింది. మీరు చూస్తున్న హైదరాబాద్ సిటీలో మీరు వెహికల్స్ చూస్తుంటారు, డ్రైవ్ చేస్తుంటారు. నేను మామూలుగా అబ్జర్వ్ చేయాలి, అసలు వీళ్ళంతా ఇక్కడ పోతుండ్రు, ఏమంత అర్జెంటు. మీరు చూడండి, పొద్దున స్పీడ్గా పోతుంటారు, ఇంకా స్పీడ్ బ్రేకర్లను చూడరు, జనాలు వస్తున్నారని చూడరు, జీబ్రా క్రాసింగ్ చూడరు, సిగ్నల్ చూడరు, పోతుంటారు. అబ్బా వీడు పోయి ఏమన్నా దేశాన్ని బాగా ఉద్ధరిస్తాడా తెలంగాణ అంటే ఆఫీస్లో పార్క్ చేయిపోయి సీటు మీద కూర్చుంటాడు, అయితే పనే చేయడు. సీటు మీద పోయి కూర్చోవడానికి వీడి తాపత్రయం అది. మనం ఏమనుకుంటాం, అబ్బా ఏం సిన్సియారిటీ వెనుక. 90% తెలంగాణ పాపులేషన్ ఇట్లా ఉంటుంది. పోయే స్టైల్ చూస్తే అబ్బా వీడు ఏదో సాధించేటట్టే ఉన్నాడు అనుకుంటాం. పోయి కూర్చోగానే ఇంకా లేవడే లేదు. చాయ్ దాగా, గుట్కా తినా, పాన్ తినా, సిగరెట్ దాగా, టిఫిన్ టైం టిఫిన్ తినా, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఇంటికి రా. దీనికి మళ్ళీ అంటే షో ఆఫ్ కోసం తమ ఫ్యూచర్ని తాకట్టు పెట్టిన ఏకైక స్టేట్ తెలంగాణ స్టేట్. తెలంగాణ వాళ్ళ అంటే వీక్నెస్ని ప్రపంచమంతా పసిగట్టి
ఇప్పుడు ఈ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇన్ని ఎకరాల ల్యాండ్స్ ఆ డెవలప్మెంట్ కాక ముందే ఈ బిల్డర్స్ అంతా ఎట్లా కొనేసిండ్రు? నేను ఒక పాయింట్ చెప్తా. వేల ఎకరాలు బిల్డర్స్, ఆంధ్ర బిల్డర్స్, నార్త్ ఇండియన్ బిల్డర్స్ చేతికి ఎట్లా పోయింది? అదే తెలంగాణ రైతుల చేతిలో, తెలంగాణ భూస్వాముల చేతిలో ఉంటే వాళ్ళ వేల కోట్లకు అధిపతులు. కానీ వాళ్ళు ఇవాళ ఘోరమైన స్టేట్లో ఎందుకున్నారంటే సమాచారాలేమి, ప్లస్ వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేసి అరాకొరా ధరలకు ఆ ల్యాండ్స్ కొనేసారు. ఇప్పుడు కూడా ల్యాండ్ ఓనర్స్ షేర్ అనేది పెద్ద స్కామ్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అతిపెద్ద స్కామ్ అంటే ల్యాండ్ లార్డ్స్ షేర్ అని ఉంటుంది. వాడికి పల్లి బఠానాలు ఇచ్చి వాని మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ బిల్డర్స్ కాజేశారు. ఇప్పుడు వానికి ముష్టి ల్యాండ్ ఓనర్ షేర్, అవి అమ్మలేక చస్తున్నారు. ఆ ల్యాండ్ ఓనర్ ఫుల్ ల్యాండ్ వాల్యూ తీసుకుంటారన్నా వాడు బ్యాంకులో వేసినా మనకి పైసలు వస్తుంది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ పైసలు వానికి ఎందుకు ఇవ్వాలి, నీకే షేర్ ఇస్తా, రేపు ఒక్కొక్క ఫ్లాట్ 20 కోట్లు 10 కోట్లకు పోతుంది అంటే వాడు తీసి ఈ ముష్టి 50 కోట్లు వస్తే ఏమవుతుంది, నాకు 10 ఫ్లాట్లు ఇస్తున్నాడు వాడు, నేను తీసుకొని అమ్ముకుంటే ఒక్కొక్క ఫ్లాట్ 10 కోట్లకు పోతుంది, నా జేబులో 200 కోట్లు వస్తాయని వాడు ఆ 50 కోట్లను విడిచిపెట్టి 200 కోట్లు వస్తాయని వానికి ధారాదత్తం చేసి వాడు ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ అని ఎక్కడెక్కడో ఇస్తాడు. వాడు ఎక్కడో 20 అంతస్తులు 10 అంతస్తుల పైన ల్యాండ్ లార్డ్ షేర్ ఉంటుంది. వాడు అవి షేర్ తీసుకొని ఎత్తి కొట్టుకుంటుంటాడు. అసలు వానికన్నా వాడి ఫ్లాట్లు అమ్ముడు పోవద్దని ఈ బిల్డర్ శాయశక్తుల్లో ప్రయత్నించి వాడి ఫ్లాట్లు కొనియాడు. వానికన్నా తక్కువ రేట్లు పెట్టి ఫస్ట్ వీడి ఫ్లాట్లు అమ్ముకుంటాడు. అంటే తెలంగాణ వాళ్ళను దగా చేసిండ్రు. ఒక్కొక్క స్టేజ్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న హైదరాబాద్ మొత్తము లోపలంతా కోక్ల, లోపల ఏం లేదు, లొటారమే లోపల. పైన పటారం ఎంత గట్టిగా చేసిందంటే లోన లొటారం అంటే ఫీలింగ్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు నా అలాంటి మొత్తుకుంది అనుకోండి, ఏం లేదు మస్తుంది హైదరాబాద్ అంటే అంత మస్తుంటే ఫాక్స్కాన్ వచ్చి ఇయర్బడ్ ఫ్యాక్టరీని పెడుతుంది, అమెజాన్ డేటా సెంటర్. మీరు అనుకుంటున్నారు ఎరిపప్పని చెప్తుంది, చీప్ లేబర్ యూజ్ చేసుకోవడానికి అమెజాన్ డేటా సెంటర్కి పెట్టి మన టెక్నికల్ ఇక్కడ జాబ్స్ లేవు కనుక ఎట్లయినా లొంగ తీసుకోవచ్చు అని ఇక్కడ పెట్టింది. ఇంకోటి డేటా సెంటర్స్, సాఫ్ట్వేర్ యూనిట్స్, సాఫ్ట్వేర్ మెయిన్ హబ్స్ ఇక్కడ ఎందుకు పెడుతుందంటే జియోగ్రాఫికల్ లొకేషన్. ఇక్కడ భూకంపాలు రావు, వరదలు రావు, డెక్కన్ ప్లాటో సేఫ్ జోన్ కనుక ఇక్కడ పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఇది మన హైదరాబాద్ గ్రేట్నెస్, మా పార్టీ గ్రేట్నెస్, ఇక్కడ ప్రభుత్వం యొక్క గ్రేట్నెస్ అని చెప్పుకుంటారు. కాదు, ప్రభుత్వం యొక్క గ్రేట్నెస్ చంద్రబాబు నాయుడు ఆ హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్ ఇనాగరేట్ చేసి మైక్రోసాఫ్ట్ని గుంజుకొని వచ్చిండు. అది ఒకటే గ్రేట్ పని, మిగతా అంతా హైపే. ఇక్కడ నేటివ్ పాపులేషన్లో అంత గ్రోత్ ఉండి అంత సత్తా ఉంటే ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఏ బిజినెస్ నిలబడుతుంది? చూడడానికేమో వెహికల్స్, ఎస్యూవీలు అన్నీ చూస్తుండ్రా, గుళ్ళు ఫుల్లు, అంటే పాపులు ఎక్కువ, అక్రమాలు ఎక్కువ, దగాలు ఎక్కువ, మోసాలు ఎక్కువ, గుళ్ళు ఎక్కువ, సన్నాసులు ఎక్కువ. ఈ దగా పడుతున్నాడు సన్నాసులే అని లెక్క. ఈ ఇండస్ట్రియలైజేషన్ కాకపోవడానికి కారణం ఇక్కడ ఇండస్ట్రియల్ అంటే ట్రైనింగ్ సెంటర్స్, అంటే ఇండస్ట్రియల్ మైండ్ సెట్ లేదు. ఫస్ట్ మనం చేసిన తప్పు సాఫ్ట్వేర్ సెక్టర్ని ఆకర్షించగలం. అదే మనం ఇండస్ట్రీస్ని ఆకర్షించుంటే ఇప్పటి వరకు తెలంగాణ అటువంటి బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ మనకి ఎక్కడ దొరుకుతుంది. కానీ
ఇక్కడున్న కమ్యూనిస్టిక్ అంటే కమ్యూనిజం అనే ఒక ముద్ర ఈ ఏరియాకు ఉంది. అంటే ఇక్కడ జనాలను ఎక్కువ ఫోర్స్ చేస్తే జాబ్ చేయకుండా వస్తారు, కానీ ఆ జాబ్ చేయరు. ప్రాబ్లం ఇంకోటి ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ అట్రాక్ట్ చేసినందుకు ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ జీతాలతోనే మా జీతాలు కావాలి, లేకపోతే జీవితాలు గడపలేము అనే ఒక స్థితిలో చేరుకున్నారు. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ కూడా పనిచేయాలి. అన్నకు సాఫ్ట్వేర్లో 80,000 వస్తుంటే తమ్ముడు అదే ఎడ్యుకేషన్తో ఫ్యాక్టరీలలో 20,000కి ఎందుకు పనిచేస్తాడు? లాజిక్ ఎట్లనే అడుగుతారు. నా అన్న బీటెక్ చేసి అనుకోకుండా సాఫ్ట్వేర్లో చేరితే 80,000 వస్తున్నాయి. నేను బీటెక్ చేసి ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లీ యూనిట్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 20,000 ఇస్తా అన్నాడు. నేను 20,000 కింద చేయాలి, మా అన్నకి 80,000 వచ్చాడు. నేను వానికన్నా ఏం తక్కువ? నేను 20,000కి స్టార్ట్ చేస్తే 80,000 కావాలంటే నాకు 10 సంవత్సరాలు పడుతుంది. అదే టైంలో నా అన్న 80,000 సంపాదించేటోడు 4 లక్షలు సంపాదిస్తాడు. మరి ఆ గ్యాప్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేసుకోవాలి? కరెక్ట్. మనము సాఫ్ట్వేర్ రంగాన్ని ఆకర్షించడం, సాఫ్ట్వేర్ రంగము ఒక సొసైటీని ఒక స్టేజ్కి తీసుకుపోయి విడిచిపెట్టేసింది గాలికి. ఇప్పుడు చావండ్రా మీరని. ఇప్పుడు ఆ పైనుంచి కింద దిగుదామంటే మెట్లు లేవు. మనకు ఒక 10 అంతస్తుల పై తీసుకుపోయి అందరినీ లెవెటేసి ఇప్పుడు దిగుదాము అనే ఛాన్స్ లేదు. దూకడని దూకుతే ఏమైతే 10 అంతస్తుల మీద నుంచి బొక్కలు ఎరగాలి, ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతాయంటే లైఫ్ స్టైల్ పోతుందని అర్థం. లైఫ్ స్టైల్ తగ్గించుకోవడానికి ఎవరు రెడీగా లేరు. అందుకోసం తెలంగాణలో విపరీతమైన అప్పులు. తెలంగాణ వాళ్లకు పని చేయకుండా అప్పు చేయడం అలవాటు. అందుకోసము దశాబ్దాలుగా తెలంగాణలో ఈ ల్యాండ్ లార్డ్స్ అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి చాలా భూములు ఆక్రమించుకున్నారు. ఎందుకంటే టీవీ కోసం అప్పులు చేసి, పెండ్లి కోసం అప్పులు చేసి, తీన్మార్ బ్యాండ్ కోసం అప్పులు చేసి, దావత్ల కోసం అప్పులు చేసి, స్థాయి లేకున్నా దావత్ ఇవ్వడం, దావత్లో ఏట పోయాల్సిందే, బీర్ సీసాలు దిగాల్సిందే. లక్షలాది నిరుద్యోగులున్న రాష్ట్రంలో కంపల్సరీ గార్మెంట్, టెక్స్టైల్ లాంటి హై ఇంటెన్సివ్ లేబర్ ఉన్న ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫార్మాస్యూటికల్, ఫాక్స్కాన్ లాంటి సంస్థల్ని అంటే అరాకొర 500, 1000, అదే కాకుండా ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అక్కడ ఒక 500, 1000 లక్షలకు లక్షలు ప్రతి సంవత్సరము బీటెక్లు, ఎంటెక్లు, అడ్వాన్స్ టెక్లు, బీఈలు, ఎంకామ్లు, బీకామ్లు బయటకు వెళ్తుంటే దానికి అనుగుణమైన లేబర్ తయారు చేయండి అంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ స్కిల్ యూనివర్సిటీ అంట. ఆ స్కిల్ యూనివర్సిటీలో చేయంగానే వాళ్ళకు జాబ్స్ దొరుకుతాయి కదా, ఆ జాబ్స్ మన వాళ్ళు చేయరు. స్కిల్ యూనివర్సిటీస్ చేయగానే జాబ్స్ ఇస్తారు, దానికి 6,000 ఇస్తారు స్టైఫండ్లో. మన వాళ్ళు 6,000కి పని చేస్తారా? చేయరు. ఆ పని ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహారీనో, వెస్ట్ బెంగాల్లో ఆ 6,000కు కష్టపడి నేర్చుకొని పనిచేస్తారు. ఇండస్ట్రీ తెస్తీవి, ల్యాండ్ ఇస్తీవి, కరెంట్ ఇస్తీవి, నీళ్ళు ఇస్తీవి, జాబ్ ఎవరికి ఇస్తీవి? ఉత్తరప్రదేశ్ వానికి, వెస్ట్ బెంగాల్ వానికి, బీహారీ వానికి, లేదా తమిళనాడు వానికి. నీకేం మిగిలే? చిప్ప. మీ జనాభాకేం మిగిలే? చిప్ప. ఇక్కడున్న జనాభాకి స్కిల్ ఏమి? ఇప్పుడు సర్వే చేయాల్సింది కులగణన కాదురా ఇడియట్స్. ఇక్కడ నిరుద్యోగుల స్కిల్ సెట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ స్కిల్ ప్రకారం ఏ ఇండస్ట్రీని ఇన్వైట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి.
ఇది అడగాలి రా ఈడియట్. అరే సన్నాసుల్లారా, మాకు దౌర్భాగ్యం నుంచి ఇటువంటి గవర్నమెంట్ తగిలేడుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది కులగణన కాదురా గాడిద కొడుకుల్లారా. మనకు కావాల్సింది అన్ఎంప్లాయిడ్ యూత్కి స్కిల్ సెట్స్ ఏమున్నాయి, దానికి అనుగుణంగా ఏ ఫ్యాక్టరీలు చేస్తే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వీళ్ళ కడుపు చల్లారుతుంది, వీళ్లకు ఉద్యోగపరంగా, నైతిక పరంగా, సామాజిక పరంగా మర్యాదతో జీవించే వెసులుబాటు ఎలా కలిగించాలి అని గణన చేయాలి తప్ప కులగణన ఏంది బే. ఈ కొత్త యుగంలో ఏఐ ఇండస్ట్రీస్ ఏమో ఏఐ కావాలి. ఏ సర్వే చేపిస్తున్నారు రా అంటే కులగణన. మన స్థాయి ఏమి కులగణన స్థాయి. మనం తెస్తున్న ఇండస్ట్రీస్ ఏమి ఏఐ ఇండస్ట్రీ. ఇక్కడనే పొంతనుందా? అలాంటి ప్రజాప్రతినిధులు మన దౌర్భాగ్యానికి మనకు ఒకడు పోతే ఇంకోటి వచ్చు. ఒకడేమో బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడి అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడి వీడొక్కడే సకల శాఖ మంత్రి కేటీఆర్ గారు. వానికి ఏం తెలియదు. వానికి రిబ్బన్ కట్ చేసాడు, కమిషన్ తీసుకున్నాడు, ఇంటికి వచ్చు. అంతే. మనకి కమిషన్లు తినడం, ఫైనాన్షియల్ ఫార్మ్స్ దగ్గర డీల్ చేయడం, ల్యాండ్ కబ్జా చేయడం, హైప్ ఇవ్వడము. ఈ ఏరియా ఇట్లా డెవలప్ అవుతుంది. ఒకచోటేమో ఆ తాగుబోతు కదా మైక్ పట్టుకొని కోటి రూపాయలు అంటారు. ఎగ్జిబిషన్లలో అక్కడిక్కడ వదులుతుంటారు కదా, ఇవాళ రేపు ఎక్కడ రోడ్డు మీద పెట్టుకొని. అట్లా కేసీఆర్ గారికి దిమాగ్ లేదు. వాడేం చేసిండు, అయ్యా నీవు పోయి ₹1 అన్నదే అంటే పోయిండు తాగుబోతు, పోయి ₹1 అన్నాడు. ఇక్కడ అయిపోయి వీడు ఇక్కడ దరిద్రుడు వచ్చి బిల్డింగ్ల మీద బిల్డింగ్ల అప్రూవల్ వచ్చి మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా సర్వనాశనం చేసింది కేటీఆర్ గారే. నేను అనుకొని చెప్తున్నా, 100 ఏళ్ళు కేటీఆర్కి వేసినా ఏంత పాపం లేదు. మొత్తం లైట్లు, బల్బులు, కరెంటు వినియోగం తప్ప హైదరాబాద్కి వచ్చిన మోడర్న్ ఇది ఏం లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నంత కారణంగానే హైదరాబాద్ ఇంకా కొద్దిగా నిలబడుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కినా లేకపోతే హైదరాబాద్ దిక్కు అట్లా తిరిగి చూసుకోవడం కూడా లేకుంటుంది. మధ్యప్రదేశ్కి ఈక్వల్ మనం హైదరాబాద్. ఇంకా ఇండోర్ అదంతా గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ కింద పేరానే వచ్చింది. మనకు అది కూడా కొనుక్కున్నాం మనం. బీజేపీ వాళ్ళకు పార్లమెంట్లో కొన్ని ఓట్లు వేసి సైడ్ చేసి దీన్ని క్లీన్ సిటీగా డిక్లేర్ చేయండి అని కాళ్ళు పట్టుకుంటే క్లీన్ సిటీ. ఇది క్లీన్ సిటీ. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తుంటే తెలుస్తలేదు ఎంత క్లీన్ సిటీ. ఇచ్చిన గ్రేడింగ్ ఇచ్చిన టాప్ 2, టాప్ 3లా హైదరాబాద్ ఏమన్నా క్లీన్ సిటీనా? నేను మొన్న చెప్పిన 1000 కోట్లు ప్లాస్టిక్ డిస్పోజల్ నుంచి 1000 కోట్లు సమకూరుతున్నాయి. 90,000 కోట్లు ఎక్కడ పోయినాయి? జిహెచ్ఎంసీ స్వాహా. ఇంకా క్లీన్ ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే ప్రతి ఒక్కటి అనైతికంగా సులువుగా కుర్చీలో కూర్చొని మా భూమి ఒడ్లు పండిస్తా తీసుకోవాలి. ఎవరు? ఆ స్టేటే రావాలి వచ్చి నా కళ్ళానికి వచ్చి తూకం వేసుకొని బ్యాగులలో నింపుకొని తీసుకపోతే నాకు డబ్బులు ఇస్తే నేను తీసుకుంటా. నేనే తెలంగాణ రైతు. ఇక్కడ నిరుద్యోగులు నేను చదువుతా, కాపీ కొట్టి పాస్ అవుతా, సర్టిఫికెట్ చూపిస్తా, ఆ సర్టిఫికెట్ చూసి నాకు డబ్బులు జాబ్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ తీసుకోకూడదు. జాబ్ ఎటువంటిది కావాలి? సాఫ్ట్వేర్ వాళ్ళ కన్నా ఒక 5ో 10ో తక్కువ ఉంటే చాలు. టైమింగ్ ఏముండాలి? 10 నుంచి 5. మధ్యలో ఏం కావాలి? చాయ్, బిస్కెట్, సిగరెట్. సండే పని ఉండదు, సాటర్డే తొందరగా విడిచిపెట్టాలి, లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అంటే ఇవన్నీ అంటే ఒక రాజులు ఉండే తీరు, మామూలు మనుషులు ఉండే లైఫ్ స్టైల్ కాదు ఇది. శైతానీ లైఫ్ స్టైల్ అంటారు.
తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగా నూనె అన్నట్టు మొత్తం స్టేట్కే సంపంగా నూనె పెట్టేసింది. కావాలి తినడానికి తిండి లేదు కదా అంటే పర్వాలేదు, సంపంగా నూనె ఇదే, నేను మీసాలు తిట్టాను. ధనిక రాష్ట్రం. ఉమెన్ ఎడ్యుకేషన్ ఇండెక్స్లో భారతదేశంలో అట్టడుగు స్థానంలో తెలంగాణ ఉందంటే ఉమ్మిపోవాలి ముఖం మీద. సిగ్గులేని బడపాలు హైరైజ్లలో లైట్లు ఆన్ చేసి హైదరాబాద్ని మ్యాన్హాటన్గా ప్రకటించిన మోసగాళ్ళని చెప్పు తీసుకొని పోతాను. నేను అనుకుని చెప్పిన 10 ఏళ్ల వరకు తెలంగాణ ఎట్లా కొట్టుమిట్టాడుతుంది, నేను చెప్పిన ఈ వీడియో నోట్ చేసుకోండి. ఇప్పుడు వెహికల్ మీద ఎస్యూవీలో పోయే అంతా ఎస్యూవీలు మొత్తం అమ్మేసి రిక్షాలు దొక్కే టైం శాపం కాదు, ఇది నిజం చెప్తున్నా నేను. అట్లా వస్తుంది అని వస్తుంది. జొమాటో స్విగ్గీ నుంచి తెప్పించుకోలేని పరిస్థితి 40% మందికి దక్కుతుంది. అలాంటి స్థితి వస్తుంది. ఏ పని ఇచ్చినా చేస్తాము అని బాగా చదువుకున్న అంటే ఎంటెక్ బీటెక్ లాంటి వాళ్ళు కూడా ఏ పని ఇస్తా చేస్తా అనే స్థాయికి తెలంగాణ తప్పకుండా వస్తుంది. ఇది రావద్దు అంటే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ తీరు మారాలి, వాళ్ళ మెడలు వంచాలి. తెలంగాణకు కావాల్సినది ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు నాకు మూసి ప్రక్షాళన వద్దు, రోడ్లు వద్దు, ఏమొద్దు, మాకు విద్య కూడా వద్దు. మాకు విద్య పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఇస్తారా లేదా? రెండే అజెండా. కానీ మన జంగ్లీలు అట్లా కాదు. మన జంగ్లీలు ఉన్నారు కదా, అట్లా కాదు. డిఎస్సి అందరు డిఎస్సీలు, బీఎడ్ అందరు టీచర్లే, స్టూడెంట్లే లేరు. అంతమంది డిఎస్సీలు టీచర్లు తయారయ్యారు. అంటే జంగ్లీగాళ్లకు మస్తు హాలిడేస్ వచ్చి కూర్చొని ఉద్యోగం నెలకు జీతం ఇంత పడితే 60-62 ఏళ్ళ వరకు పని చేసుకుంటా టైంపాస్ చేసి మొత్తం స్టేట్ని చెడదొబ్బి వాళ్ళు పెన్షన్లు డబ్బులు తీసుకునే ఉద్యోగాలు కావాలి. ఎలాంటి ఒడ్లు పండించినా వానకు తడిచినా అది మద్దతు ధర వచ్చి తీసుకోవాలి. నువ్వు పండించిన ధాన్యాన్ని పరిరక్షించుకోలేని దౌర్భాగ్యపు నీచ నికృష్ట వేస్ట్ ఫెలో రైతు నీకు తడిచిన ధాన్యానికి మద్దతు ధర కావాలన్నా ఆ తడిచిన ధాన్యము నీవు ఒడ్లు అంటే దాన్ని బియ్యం వేసి తిని చూపించిన నీకు తడిచిన ధాన్యానికి మద్దతు ఎందుకు ఇవ్వాలి బే అనే ధైర్యము ఏ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. తడిచిన బియ్యము, ముక్కిన బియ్యము పిగ్ ఫార్మ్స్ అంటే పందుల ఫామ్ కూడా పనికిరావు. అందుకోసం ఎఫ్సిఐ గోడౌన్లో కూడా ఎలుకలు తింటుంటాయి. కానీ మీ దగ్గర మద్దతు ధరలో కొని ఎఫ్సిఐ గోడౌన్లో పడేసి ఏ పనికి రాకుండా ఆక్షన్లో అమ్మితే పంది ఫ్యాక్టరీలు, కోళ్ల ఫారాలను పోయే ధాన్యం అది. దానికి నీకు మద్దతు ధర కావాలి. అందుకోసం మన రాష్ట్రం ఇట్లా తగలెడుతుంది. ఈ దరిద్ర మూడా కొడుకులు మొత్తము ఏం చేసినా మద్దతు ధర కావాలి, ఎట్లొచ్చినా మద్దతు ధర కావాలి, ఎంత చదివినా ఉద్యోగాలు కావాలి, ఏది చదివినా ఇదే ఉద్యోగం కావాలి, ఎవడో రావాలి ఏమో చేయాలి, నీవేమన్నా చేసుకో మాకు ఇది. మరి రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందిరా? ఒక్కసారి ఆలోచించండి దరిద్ర మూడా కొడుకులారా. మీ బతుకు తగలేడా? పనికి మాలిన రాష్ట్రాలు కూడా మనకన్నా ముందు స్థాయిలో నిలుస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక మ్యాన్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది ఫాక్స్కాన్. అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు కదా, ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ డ్యూటీ ఏమంటే కర్ణాటకకు ఈ మైగ్రేటింగ్ లేబర్ ఉంది, కేరళ అండ్ తమిళనాడు అండ్ రాయలసీమ. కానీ మన హైదరాబాద్కి అట్లా లేదు.
హైదరాబాద్ మైగ్రేటింగ్ లేబర్ ఎక్కడ ఉంది? గుల్బర్గా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఇది లేబర్ ఫోర్స్ అనేది. అక్కడ లేబర్ ఫోర్స్ ఏంది? కేరళ, తమిళనాడు, కర్ణాటక నేటివ్, ఈ లేబర్ ఫోర్స్ ఉంది. తమిళనాడుకు న్యాచురలీ ఒక ఇండస్ట్రియల్ ఎన్వైర్న్మెంట్ ఉంది కనుక దానికి అనుకూలమైన లేబర్ ఫోర్స్ ఉంది. అంటే మ్యాన్ పవర్ రెడీగా ఉంది, మీరు వచ్చి ఫ్యాక్టరీ సెటప్ చేయండి. మనం ఏమంటున్నాము? ల్యాండ్ రెడీగా ఉంది, వచ్చి ఫ్యాక్టరీ సెటప్ చేసి లేబర్ కోసం మళ్ళీ తమిళనాడు, కర్ణాటక వాళ్ళ మీరే ఆలోచించండి. ఒక స్టేట్ని అధోగతి పాలు చేసి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టి అన్నిట్లో లైట్లు వేసి ఒక డ్రోన్ పైకి పంపించి దీన్నే అభివృద్ధి అంటున్నాము, అందరు చప్పట్లు కొడుతున్నాము. అంటే మనలాంటి దౌర్భాగ్యపు ఎవరు లేరు సిటిజన్స్ ఎక్కడ ఇండియాలోనే. బీహార్ వాడు కూడా మేల్కుంటాడు, अरे कई को लगा रे टाइम पूरा करंट वेस्ट करने के लिए इतना बड़ा बिल्डिंग में कौन रहता है అని అడుగుతాడు. మనకు ఆ బుద్ధి లేదు. చూసినావా డ్రోన్? చూసినావా? మ్యాన్ హ్యాటన్ టవర్స్ కన్నా పెద్దదట ఇది. ఎవడు ఉంటుండ్రు దాంట్లో? లిఫ్ట్ ఒకసారి పోయి వస్తే కరెంట్ బిల్ టచ్ మోపడైతే ఎవడు కడతాడు అది అని అడుగుతలేరు. ఫైర్ ఇంజన్ 14 అంతస్తులు పైన పోలేరు హైదరాబాద్లో. మరి 50 అంతస్తులు కడితే పైన ఒక 30 అంతస్తుల మంట రేగితే ఫైర్ అగ్నిమాపక సిబ్బంది పోలేరు కదరా, మరి ఎందుకు కడుతున్నాం అని అడిగేటోడే లేదు. మొత్తం ఎడ్యుకేటెడ్, బీఈ బీటెక్ కుప్పలు తల మీద పుస్తకాలు ఇన్ని పెట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్. ఆ సాఫ్ట్వేర్ నా కొడుకులే ఈయన 30 అంతస్తుల కొడుకు. వాడు అడగడు 14 అంతస్తుల వరకే మన ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ పోగలిగితే 30 అంతస్తులు నా ఇంట్లో మంట అంటితే ఎవడు ఆపుతారు బే అని అడుగుతాడు. ఒక టవర్లో 270-300 ఫ్లాట్లు ఉంటే 300 ఏంటంటే 1200 మంది ఉంటే వాళ్ళ నీళ్ళ వసతి, వాళ్ళ గార్బేజ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత పొల్యూషన్ వస్తుంది. ఒక్క టవర్లో 300-250 ఫ్లాట్లు అంటే ఇంటూ 2 కార్లు వేసుకున్న 500 ఫ్లాట్ల కార్ల పొల్యూషన్ ఎట్లా భరిస్తుంది అని అడిగేటోడే. మన ఎడ్యుకేషన్ స్థాయి ఇంత దిగజారిపోయింది. వస్తా అంటే రా ల్యాండ్ ఉంది, ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. వస్తా అంటే రా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కూడా ఎంత కాస్ట్లీ ల్యాండ్. వీళ్ళ చేతులారా ఇండస్ట్రియల్ పాలసీని డెస్ట్రాయ్ చేసి పారేసి చీప్ ల్యాండ్ కావాలంటే మన తెలంగాణ దాటిపోవాలి. ఎవడు ఇయ్యాడు ల్యాండ్? ఇయ్యాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ 15 లక్షలు 20 లక్షలు, వాడికి 3-4 లక్షలకి ఇస్తా అంటే మన అయినట్టు కలెక్టర్ని చావత్తా చిట్టుకోవద్దు. ఎందుకు ఇవన్నీ చేసింది? పాపం ఎవరిది? గత ప్రభుత్వాన్ని, జనాలది. అందరికి 20 లక్షల ల్యాండ్ అని చెప్పేస్తే వాడు ప్రభుత్వ రేట్ 4 లక్షలు, ప్రభుత్వం తీసుకోవడం పోతే రాళ్ళు తీసుకొని కొడుతుంది. అర్థమైందా నేను చెప్తున్నది? తెలంగాణ ఎట్లా వెనుకబాట గురైంది. ఇప్పుడైనా మేల్కోండి. ప్రాక్టికల్ తెలంగాణ ఏ స్టేట్లో ఉందో తెలుసుకోండి. ఎవడో వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తుంటే మనం ఉద్ధరించినట్టు ఫీల్ కాకండి. మనం ఇంకా చాలా ఒక 15-20 ఏళ్ళు అనుకున్నాం తెలంగాణ వాసులు. మనం పికప్ కావాలంటే ఇంకో 10 ఏళ్ళు కావాలి. అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రం కోసం మనం పనిచేసే అలవాటు చేసుకుందాం. ప్రాక్టికల్గా మన రాష్ట్రం కోసం పనిచేద్దాం అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.